వరినూకతో ఉప్మా చేద్దామని చేస్తుంటే సడెన్‌గా కలర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్‌లోకి మారిపోయింది. ఎందుకో తెలీదు. మామూలుగానే నేను స్టవ్ పై గిన్నె పెట్టి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసి అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడేంత వరకు వేగించిన తర్వాత ఒక గుప్పెడు నిండుగా పల్లీలు, అలా 2 టీ స్పూన్ల వరకు మినపప్పు వేశాను. మీకిష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో తిననన్నారని చెప్పి నేను వేయలేదు. ఇవి కూడా దోరగా వేగించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేశాను. వేసి ఇవి కూడా లైట్‌గా వేగించాను. వేగించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు అనేది వేసుకుంటే బావుంటది. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి వేగించిన తర్వాత కంపల్సరీ ఇంగువైతే బావుంటదండి. ఈ వరినూక ఉప్మాకి ఇంగువ కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసి వేగించిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేశాననమాట. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆ ఆనియన్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేగించి ఒక గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల నీళ్లు చొప్పున నీళ్లు పోసాను. సాల్ట్ కూడా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసాను. ముందుగానే రవ్వను లైట్‌గా వేగించి పెట్టుకున్నానండి. ఈ ఎసరంతా మరిగిన తర్వాత రవ్వను కూడా వేసేసుకున్నాను. వేసుకున్నప్పుడే నాకు ముందు అర్థం కాలేదు. కొంచెం లైట్‌గా కలర్ మారిందనమాట. ఎందుకు మారిందనేది అర్థం కాలేదు. రవ్వేసేసాను. ఏసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాను. అప్పుడు చూసాననమాట సాల్ట్ టాటా సాల్ట్ ఐరన్ సాల్ట్ అంటది. ఆ సాల్ట్ వేయడం వల్ల కలర్ కొంచెం షేడ్ అయిందండి. దీనివల్ల టేస్ట్ అయితే కానీ మామూలుగా ఎప్పటిలాగే చాలా బాగా వచ్చింది. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టాననమాట. కాపోతే మల్లె పువ్వులాగా ఉండాల్సిన ఉప్మా కొంచెం బ్లూ కలర్‌లోకొచ్చింది బ్లాక్‌గాను. టేస్ట్ అయితే చాలా బావుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయిందండి.